ఎదుట నిలవబెట్టిరి. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి సంఘములో అవసరత ఏర్పడింది. సమస్యకు ముందు, ఆ సమస్య తర్వాత సమస్యను పరిష్కరించడానికి సంఘములోని కొంతమందిని ఆ పరిస్థితిని బట్టి, ప్రాముఖ్యంగా సంఘములో వడ్డింపు బల్ల యొద్ద పరిచర్య చేయడానికి ప్రత్యేకించి కొంతమందిని సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏర్పాటు చేయబడిన వారిలో సంఖ్య మనకు తెలుస్తుంది 7 మాత్రమే ఎన్నుకున్నారు. ఈ 7 సంఘములోని సాధారణ విశ్వాసులే. కానీ ఒక విషయం గమనించాలి, ఇక్కడ ఈ 7 కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి మనము ధ్యానించాం. మనము సంఖ్యపరంగా చూస్తే 7, వారిలో ఒక 5 లక్షణాలు ప్రాముఖ్యంగా స్టెఫనులోను, ఫిలిప్పులోను, ఇంకా మిగతా కొంతమందిలో మనం చూడగలం. ఈ 7 విశ్వాసులను సంఘము ప్రత్యేకించి ఇదిగో 7 చూపించారు. ఇప్పుడు అపోస్తలులు వారిని ఏం చేస్తున్నారంటే ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారు అంటే, వారి యొద్దకు వారు వచ్చినప్పుడు మొదటిగా వారు ప్రార్థన చేశారు. 7 కొరకు సేవకులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి, ఈ చేతులు ఉంచడం అనేది ఆర్డినేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్డినేషన్ హస్త నిక్షేపణ చేయడం. ఒలివ తైలం లేకపోతే నూనె పోసి వారి మీద చేతులుంచి వారిని అభిషేకించారు, హస్త నిక్షేపణ చేశారు. చేసిన తర్వాత అంతకు ముందున్నటువంటి వారి జీవితాలు ఎప్పుడైతే దేవ సేవకులు ఆశీర్వదించారో, వారిని హస్తనిక్షేపణ చేశారో, అభిషేకించారో, వారి జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగిందనమాట. ఆ మార్పు స్టెఫను జీవితం గురించి, అలాగే ఫిలిప్పు జీవితం గురించి స్పష్టంగా రాయబడింది. మిగతా 5 గురించి రాయబడలేదు. కానీ వారి జీవితాల్లో ఒక గొప్ప మార్పు కలిగింది. ఎలాగంటే వారు దీవెనకరంగా మార్చబడ్డారు. ఎలా దీవెనకరంగా అంటే, అప్పటి వరకు సాధారణ విశ్వాసులే, కానీ దేవుడు వారిని ప్రత్యేకించమని చెప్పిన పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ప్రకారం వారు లోబడినప్పుడు, సేవకులు వారిని దీవించినప్పుడు వారు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. కేవలం ఒకే చోట ఒకే పనికి పరిమితమైన వారి జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. తర్వాత మన అధ్యాయాలు ముందు ధ్యానించవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు చేతులు ఉంచడం అనే దాని మీద మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. పాత కొత్త నిబంధనలో దైవ సేవకులు, ప్రవక్తలు, లేకపోతే అభిషిక్తులు, దేవుని చేత పంపబడిన దైవజనులు, నాయకులు ఎవరి మీద చేతులు ఉంచారో, దేవుడు చెప్పిన ప్రకారం ఎవరినైతే వారు దీవించారో, ఆశీర్వదించారో, వారు గొప్ప కార్యాలు చేసినట్టుగా, దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబట్టినట్టుగా మనం చూడొచ్చు. పాత నిబంధనలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఉన్నాయి. ఓకే, అంత మాత్రమే కాదు, ఈ అభిషక్తులు చేతులుంచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వరాన్ని కూడా పొందుకున్నారు. కొత్త నిబంధనలో చాలా సందర్భాలు మనం చూడొచ్చు. మొదటిగా 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 17వ వచనాన్ని మీరు గమనించితే ఒక్కసారి ఆ మాట చూడండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చాలా హల్లెలూయా. సేమ్ ఇక్కడ 7 విశ్వాసులను లేకపోతే పరిచారకులను, ఈ పని కొరకు నియమించబడిన, భోజనాలు వడ్డించడానికి నియమించబడిన స్టెఫను, ఫిలిప్పుతో సహా మిగిలిన 5, మొత్తం 7 మనుషుల్ని అపోస్తలులు ఎలాగైతే ప్రార్థన చేసి ఆశీర్వదించారో, అనగా వారి చేతులు వారిపై ఉంచారో, సేమ్ ఇంకొక సందర్భంలో కూడా అపోస్తలులు అలాగే చేతులు ఉంచారట. అక్కడ చేతులు ఉంచింది ఎవరి మీద అంటే అన్యజనులైన విశ్వాసులు, అంటే అప్పుడే యేసు ప్రభుని తెలుసుకున్న విశ్వాసులు అన్నమాట. మనం చదివిన 6వ అధ్యాయంలో ఆల్రెడీ విశ్వాసులుగా ఉండి, సంఘములో ఉండి, పరిశుద్ధాత్మతో, కృపతో, జ్ఞానంతో, విశ్వాసంతో, మంచి పేరుతో నిండుకొనిన 7 మనుషుల మీద చేతులు ఉంచారు. వారు బహుబలంగా వాడబడ్డారు, భూమిని తలకిందులు చేసేవారుగా. కానీ ఇక్కడ సందర్భం మనం 8:17లో చదివిన సందర్భం ఏంటంటే, ఆ 7 ఒకడైన ఫిలిప్పు సమరయ ప్రాంతాలకు వెళ్ళాడు. సమరయ అనే పట్టణములకు వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆ ఫిలిప్పు ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. ఎలాంటి కార్యాలంటే,
ఇక అదే 8వ అధ్యాయం ఒక్కసారి మనము 12 నుంచి చూద్దాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గూర్చి, యేసుక్రీస్తు నామాన్ని గూర్చి సువార్త ప్రకటించుచున్నప్పుడు ఫిలిప్పును ప్రజలు నమ్మారు. పురుషులు స్త్రీలు బాప్తిసం పొందారు. సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది, ఓకే చదువు. ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతాలను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. చాలు, ఇప్పుడు 14 వచ్చిన. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి ఎద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. చాలు, హల్లెలూయా. 12వ వచనం చదివాము కదా. ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ ఫిలిప్ ఎవరు? సంఘములో సాధారణ విశ్వాసి. ఆ 7గురులో ఒకడు. భోజనాలు వడ్డించడానికి, పరిచర్య చేయడానికి సంఘం నుంచి ఎన్నుకొనబడిన సాధారణ విశ్వాసి. అపోస్తలులు చేతులుంచినప్పుడు, అపోస్తలులు దీవించినప్పుడు, హస్తనిక్షేపణ చేసినప్పుడు దేవుని ఆత్మ అభిషేకం అతనిలో రెట్టింపైపోయింది. అంతకుముందే పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు. పరిశుద్ధాత్మతోనూ, కృపతోనూ, విశ్వాసంతోనూ, జ్ఞానముతోనూ మంచి పేరు కలిగిన వాడు. 5 లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫిలిప్పు నెక్స్ట్ మనము 8వ అధ్యాయానికి వచ్చి చదువుతున్నాం కదా. 8వ అధ్యాయం మధ్యలో పరిచర్య జరిగింది. అయితే అతడు అక్కడనే ఉండకుండా దేవుని ఆత్మచేత నింపబడిన వాడు సాక్షిగా నిలబడుతున్నాడు. క్రీస్తును ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తున్నాడు, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ వ్యక్తి చేస్తున్నటువంటి పరిచర్య చూసి అనేకులు అతన్ని నమ్మారు. పురుషులు స్త్రీలు అనేకులు బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. ఇది చూసిన తర్వాత 14వ వచనం చదువుకున్నాం కదా. కాబట్టి సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములో ఉన్న సంఘస్థులకు లేక అపోస్తలులకు తెలిసిందనమాట. సంఘ పెద్దలకు తెలిసింది, అక్కడ ఉన్న దైవ సేవకులకు తెలిసింది. ఈ పరిచారకుడైన ఫిలిప్పు వెళ్లి సమరయలో సువార్త ప్రకటిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థత పొందుతున్నారు, వాక్యాన్ని ప్రజలు వింటున్నారు, యేసుప్రభుని అంగీకరించారని చెప్పి ఈ సంగతి ఎప్పుడైతే యెరూషలేముకు తెలిసిందో, యెరూషలేము నుండి అపోస్తలులు పేతురుని యోహానును పంపించారు ఫిలిప్పు పరిచర్య చేసే దగ్గరికి. పంపించగానే ఏం జరిగింది మనం చూస్తే 14వ వచనంలో, యెరూషలేములో అపోస్తలులు విని పేతురు యోహాను వారి దగ్గరకు పంపారు. 15వ వచనం, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారట. వీరు వచ్చి అంటే వీరెవరు? పేతురు యోహాను అపోస్తలులు యెరూషలేము నుండి వచ్చారు సమరయ. వీరు వచ్చి అనగా అపోస్తలులు పేతురు యోహానులు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని. వారంటే సమరయ వాళ్ళు. అప్పుడే వాక్యాన్ని విని యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, కొత్తగా వచ్చే విశ్వాసులు అన్నమాట. కొత్తగా యేసుప్రభుని తెలుసుకుని అప్పుడే వస్తున్నారు. కొత్తగా వచ్చే విశ్వాసులకి అవసరం ఏంటి? కొత్తగా అయినా పాతగా అయినా అసలు ఫస్ట్ యేసుప్రభుని నమ్ముకున్న వారికి ఫస్ట్ కావాల్సింది ఏంటి? అంతేనా? ఆ విషయం ఎంతమంది తెలుసు? యేసుప్రభుని నమ్ముకున్నామంటే ఈ భూమి మీద ఏదో ఒకటి ఫస్ట్ అది ఇస్తాడు ఆయన. అవసరం, ఆరోగ్యం కావాలా ఇస్తాడు, సమాధానం కావాలా ఇస్తాడు, కార్యాలు జరుగుతాయి, దేవుడు కార్యాలు చేస్తాడు, భూ సంబంధమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ ఒక విశ్వాసి ఫస్ట్ ఎదురు చూడాల్సింది దేని కొరకు? దేవుని ఆత్మ ఎవరి దగ్గరికి వస్తుందో, ఎవరిలోనికి వస్తుందో అక్కడ దేవుని రాజ్యం స్థాపించబడినట్టే. ఆమేన్. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని యేసుప్రభు వారు స్టార్టింగ్ ఆయన నోట నుంచి వచ్చిన మొట్టమొదటి మాట అదే. కాబట్టి దేవుని ఆత్మ కుమ్మరింపు జరుగుతుందంటే దేవుని రాజ్యం మన మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు సమరయ ప్రాంతంలో ఆ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు కార్యాలు జరుగుతున్నాయంటే ఇక వారికి దేవుని యొక్క రాజ్యము ఆ స్థలంలో కట్టబడుతుంది. దానికి సూచన ఏంటంటే పరిశుద్ధాత్మ అక్కడ అవసరం. దేవుని రాజ్యం స్థిరపడాలంటే, ఒక విశ్వాసి దేవుల్లో స్థిరపడాలంటే, ఒక విశ్వాసి కుటుంబం దేవుల్లో నిలకడగా ఉండాలంటే దేవుని పరిశుద్ధాత్మ కావాలి. వాక్యం ప్రకటించబడింది, విశ్వసించిన వారు రక్షించబడుతున్నారు. కానీ ఆ సంఘం లేకపోతే ఆ విశ్వాసి నిలబడాలి దేవుని కొరకు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరికి కావాలి. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే ఏమవుతుంది? ప్రకృతి సంబంధంలాగా ఉంటారు సంఘంలో విశ్వాసులందరే. ఏ సంబంధులుగా ఉంటారు? ప్రకృతి సంబంధులుగానే మిగిలిపోతారు. అంటే నాలెడ్జ్ ఉంటుంది, ఓ బైబిల్ అంతా తెలుసు, బైబిల్ జ్ఞానం ఉంటుంది. కానీ జ్ఞానం వేరు, ఆత్మ వేరు.
వాక్యం అంటే జ్ఞానం కాదు, దేవుని వాక్యం అంటే ఆత్మనే. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం అంటే ఆత్మే. అందుకనే దేవుడిచ్చే సర్వానికి కవచనాల్లో ఒకటి ఏంటంటే ఆత్మ ఖడ్గము అనే దేవుని వాక్యం అని అంటారు. ఆత్మ ఖడ్గము అనగా దేవుని వాక్యమే. వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు సమరయ వారికి ఏం అవసరమో చెప్పబడుతుంది. వారు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అది అవసరం. దేవుని కార్యాలు జరుగుతున్నాయి, దేవుడు వారి మధ్యలో కార్యాలు చేస్తున్నాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మతో వారు నింపబడితే ఈ లోకములో ఆయన కొరకు సాక్షులుగా నిలబడతారు, బలమైన సంఘంగా నిలబడుతుంది. సమస్య ఏంటంటే సంఘము ఈరోజు సంఘాలన్నీ కూడా దిగజారిపోవడానికి లేకపోతే చెదిరిపోవడానికి, సంఘ విశ్వాసులు ఎందుకు ప్రభువులో నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడకపోవడమే కారణం. పరిశుద్ధాత్మతో నింపబడితే ప్రతి పరిస్థితి ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉంటారు. అందుకనే చాలాసార్లు నేను చెప్తాను, మీరు అడిగే వాటన్నింటిలో పరిశుద్ధాత్మను అడగండి. మీరు దేవుణ్ణి అడిగే అడుగుతున్నారుగా, మీరు అడిగే వాటన్నింటిలో అభిషేకాన్ని అడగండి. మీరు పొందుకునే అన్నిటికంటే ముందు అభిషేకాన్ని పొందుకోండి. అది ఈరోజు అవసరం. లేదంటే సాతాను ప్రతి ఒక్కరిని పడగొడతాడు, ప్రతి ఒక్కరిని దేవుళ్ళలోంచి విశ్వాసం నుంచి తొలగింపజేస్తాడు. కష్టాలు తీసుకొచ్చి, కృంగుదల తీసుకొచ్చి, నిరుత్సాహం తీసుకొచ్చి, సమస్యల్లో ఇబ్బందుల్లో వారు కృంగిపోయేటట్టు చేసి దేవుని నుంచి దూరం అయ్యేటట్టు సాతాను చేస్తాడు. లోకంలో ఉన్నాడు కనుక, లోకంలో వానికి శక్తి ఉంది, బలం ఉంది. లోక అధికారి సాతాను కనుక ప్రజలందరూ వాని ఆదిలో ఉన్నారు కాబట్టి అందరినీ కూడా బలహీనపరుస్తాడు. అదే పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు సాతానుకు శోధనకు లొంగిపోరు. దేవుని ఆత్మ వాళ్ళలో ఉంటాడు కనుక వారిని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు బలపరుస్తుంటాడు, ధైర్యపరుస్తుంటాడు. యేసు ప్రభు వారిని గెత్సెమను తోటలో శిలువ మరణం ఇక నేను పొందలేను, ఈ శ్రమలను తీసివేయి, నాకు నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటాడు. అంటే శ్రమలను తీసివేయి అని ఆయన బలహీనపడే మనిషిగా ఉన్నాడు కనుక బలహీనపడే సమయంలో కూడా పరిశుద్ధాత్ముడు ఆయన్ని శిలువ మరణానికి సిద్ధపరిచాడు. ఈరోజు మనకు ఆ బలం కావాలి. హల్లెలూయా. ఎలా వచ్చిందంటే 17వ వచనం చెప్తున్నాడు, వారు ఎందుకు వచ్చారంటే పరిశుద్ధాత్మతో వారు నింపబడాలి. వాక్యాన్ని అంగీకరించిన వారు పరిశుద్ధాత్మతో నింపబడాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అది అవసరం కనుక 17వ వచనంలో అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే పరిశుద్ధాత్మను పొందే పద్ధతిలో ఇది ఒక పద్ధతి. అభిషక్తులు మన మీద చేతులు పెట్టినప్పుడు, అభిషేకించబడిన వారు మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించినప్పుడు, లేక మనపై తలపై చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అభిషేకం అనేది పొందుకుంటారు. ఇదొక పద్ధతి. వారి మీద చేతులు ఉంచగా వెంటనే పరిశుద్ధాత్మను నింపబడ్డారు. మరి అది 2వ అధ్యాయంలో డైరెక్ట్ పరిశుద్ధాత్మను పొందుకున్నారు మేడగదిలో 120 మంది. అప్పుడు ఎవరు చేతులు ఉంచలేదు, డైరెక్ట్ పొందుకున్నారు. అంటే దేవుడు పరిశుద్ధాత్మ మనం నింపే పద్ధతులు చాలా ఉంటాయి. ఒక పూట ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. ఈ లోకాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాటన్నిటికంటే ముందు దేవుని ఆత్మ మనలో రావడానికి, మనం బలంగా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మను దేవుడు వారికి అనుగ్రహించాడంటే వారు వాక్యానికి లోబడ్డారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏంటిదంటే ప్రతి విశ్వాసి కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత మొట్టమొదట మనం దేవుణ్ణి అడగాల్సింది, పొందుకోవాల్సింది పరిశుద్ధాత్మనే. ఆరోగ్యం అవసరత ఉంది, ఆర్థిక అవసరతలు ఉన్నాయి, ఈ లోక సంబంధం అవసరతలు అక్కర్లు ఉన్నాయి, అవన్నీ అడగొచ్చు. కానీ మన లిస్టులో ఫస్ట్ ఏది ఉండాలి చెప్పండి? ప్రేయర్ రిక్వెస్ట్ లో ఫస్ట్ ఏది ఉండాలి? దేవుని పరిశుద్ధాత్మ కావాలి అని అడగండి. వాక్యం అంగీకరించిన వారందరూ ఏం పొందుకోవాలంటున్నారు అపొస్తలులు? పరిశుద్ధాత్మను పొందుకోవాలంట. ఇది లేదు, తప్పిపోయింది ఈరోజు సంఘాల్లో, ఇది లేదు. కాబట్టి ఇదే ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతోనే ప్రతి ఒక్కరూ నింపబడాలి. అయితే దేవుడు తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడని ఇదే అపొస్తలులు ప్రకటించారు. మీకు గుర్తుందా? 5వ అధ్యాయం 33 వచ్చిన అపొస్తల కార్యములు చదువుతారా? అపొస్తల కార్యములు 5వ అధ్యాయం 33 వచ్చిన 32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. ఆమేన్. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఇదే పేతురు నోట పలుకుతున్న మాట. ఇది దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మను ఎవరికి అనుగ్రహించుతున్నాడు?
అడగండి మీకు పరిశుద్ధాత్మని నిశ్చయంగా ఇస్తాను. లూకా 11:13 చెప్పాడు కదా ప్రభు, మీరు అడగండి పరిశుద్ధాత్మని ఇస్తానని. పరిశుద్ధాత్మని ఇస్తానన్న దేవుడు అయితే ఎలా ఇస్తాడని చెప్తున్నాడు ఇక్కడ పేతురు? విధేయులైన వారికి. అక్కడ సమరయలో వాక్యం అంగీకరించారు, విధేయులయ్యారు, వాక్యానికి లోబడ్డారు, సువార్తకు లోబడ్డారు. సేవకులు ప్రకటించిన ఫిలిప్పు ప్రకటించినప్పుడు నమ్మారు, ఫిలిప్పును నమ్మారు, ఫిలిప్పు చెప్పిన వాక్యానికి వారు లోబడ్డారు. ఒక మాట, దేవుని మాటకు ఒక విశ్వాసి లోబడితే దేవుడు తన ఆత్మనే ఇస్తాడని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు కదా ప్రభు. మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన వాడు తన అడుగు వారికి పరిశుద్ధాత్మని ఇవ్వడా? తన అభిషేకాన్ని ఇవ్వడా? విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని ధైర్యపరుస్తాడు. మనము బలహీనమే, మనం బలవంతులం అనుకుంటున్నాం. కాదు కాదు, బలహీనం. మనం శరీర బలం గురించి మాట్లాడలేదు, ఆత్మలో బలహీనం. మనకు ఆత్మలో బలం కావాలి. మనం బలవంతులం అనుకున్నంత కాలం దేవుడు తన బలాన్ని మనకి ఇవ్వడు. మనం శక్తివంతులం అనుకున్నంత సేపు మనకు దేవుడు తన శక్తిని ఇవ్వడు. మనం బలహీనము, శక్తిహీనము అనే బలహీనమని దేవుని సన్నిధిలో మనము విధేయులమే ఆయనకి లోబడినప్పుడు ఆయన మనకు తన బలాన్ని ఇస్తాడు. ఆయన బలమే తన ఆత్మ. హల్లెలూయా. శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ వలన నేను జరిగిస్తానన్న దేవుడు ప్రతి కార్యాన్ని దేవుడు తన ఆత్మ వల్ల జరిగిస్తాడు. ఈరోజు ఆత్మ ఎక్కడుందో, దేవుని ఆత్మ ఎక్కడుంటుందో, ఎవరిలో ఉంటుందో అక్కడ స్వతంత్రత ఉంది. స్వతంత్రులు ఎవరంటే దేవుని ఆత్మ నింపబడిన వారే. స్వాతంత్రం అక్కడ ఉంటుంది, బంధకాలు తెగిపోతాయి. బలవంతుడు పరిశుద్ధాత్ముడు ఆయన ఎక్కడ ఉంటాడో, ఏ కుటుంబంలో ఉంటాడో, ఎవరి జీవితంలో ఉంటాడో అక్కడ దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. సాతాను బలవంతుడే కదా, కానీ దేవుడు ఇంకా బలవంతుడు. అందుకనే మనము 1 యోహాను 3:8 ఏముంది, 4:4 ఏముంది, నాలో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. 1 యోహాను పత్రిక 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్పబడింది. హల్లెలూయా. అతడు బలిసినందున కాడి విరగ్గొట్టబడినని యెషయా ప్రవచిస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు అది డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన, లేకపోతే సేవకుల హస్త నిక్షేపణ ద్వారా జరిగిన పరిశుద్ధాత్మ అభిషేకం మనలోకి రావడం ద్వారా మనము ఆత్మలో బలవంతులం అవుతాం, బలహీనతలను జయిస్తాం, లోక శోధనలు జయిస్తాం, లోకంలో సాతాన్ని జయించగలుగుతాం. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? 1 యోహాను పత్రిక 3:8 ఏముందంటే, అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడట. హల్లెలూయా. అపవాది క్రియలను లయము చేయడానికి యేసు ప్రభు శరీరధారిగా మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. నేను వెళ్ళనీయడల మీకు ప్రయోజనం లేదు, నేను వెళ్తే మీకు ఉపయోగం ఉంది, ప్రయోజనం ఉంది, నేను వెళ్తాను, ఆదరణకర్తను వద్దకు పంపిస్తానన్నాడు. ఆయన వచ్చాడు, ఆదరణకర్త ఈ లోకానికి వచ్చాడు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. ప్రతి విశ్వాసిని, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ఆయన అభిషేకించడం, వారిని బలపరచడం, క్రీస్తు కొరకు వారిని సిద్ధపరచడం, క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబెట్టడమే పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని. ఒక సాధారణ విశ్వాసులు సంఘములో నుంచి ఏర్పాటు చేయబడి కేవలం ఒక భోజనాల బల యొద్ద పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడిన సాధారణ విశ్వాసులను దేవుడు ఎంతగా అభిషేకించి వాడుకుంటే, ఈరోజు మనం ఆశపడితే దేవుడు అలాగ మనల్ని నడిపించలేడా? మనకు జ్ఞానం ఉంది, మనకు బలం ఉంది, మనకు శక్తి ఉంది, మనకు విద్య ఉంది, మనకు తెలివి ఉంది, మనకు టాలెంట్స్ ఉన్నాయి, మనకు డబ్బు ఉంది, మనకు మనుషుల బలం బలంగా ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి అని అనుకుంటే సరిపోదు. దేవుని యొక్క అభిషేకం కావాలి. ఇవేవి కూడా నీ దేవుని కొరకు నేను నిలబెట్టలేవు. కానీ కేవలం దేవుని పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వెంత బలహీనురాలవైనా బలహీనుడవైనా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ శోధనలో కష్టంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని కొరకు నువ్వు నిలబడగలవు. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన కంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన నీలో ఉండి చేసే ప్రార్థన శక్తివంతమైనది. నాకు బలం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నేను ఒక్కరిని కష్టపడతాను, నేను చేస్తాను, చూస్తాను, సాధిస్తాను అని పోయిన మనకంటే మనతో ప్రభువు ఉండి మనతో పాటు ప్రభువు కూడా చేసేదానికి ఎక్కువ బలం ఉంటుంది. మనం ఒక్కరిగా ఒంటరిగా పోరాటం వేరు, మనతో దేవుడు మనకు తోడుగుండి చేసే పోరాటం వేరు.
హల్లెలూయా. అందుకని భక్తుడు అంటాడు, లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చిలిమి చాలు, నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. ఇప్పుడు లోకమంతా ఒక్కటై నన్ను ఒంటరి చేసిన నా పక్షం ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంటే లోకమంతా ఒకటైనా దేవుడు మనకొక్కడు మన పక్షంగా ఉంటే అంతకంటే ఎంతో గొప్ప విషయం. అందుకని ఒక అభిషేకం పొందిన వ్యక్తి ఎదుట పాతాళ లోకపు శక్తులన్నీ కూడా నిలవలేవట, దిగుదుడిపై. అవి ఎంత మాత్రం కూడా ఎన్నిక కావు. పాతాళ లోకపు శక్తులు కొన్ని కోట్ల దురాత్మలు ఒకటైనా అభిషేకం పొందిన ఒక్కడు నిలబడితే చాలు, అవన్నీ అతని ముందు ఎందుకు పనికిరావు, అసాధ్యం. ఇవన్నీ కూడా ఓడిపోతాయి. అంత గొప్ప శక్తి ఉంది. అందుకనే చీకటి పోవాలంటే వెలుగు రావాలి లోపలికి. ఒక మనిషిలో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోవాలంటే అతనిలోకి వెలుగు రావాలి. ఒక విశ్వాసి హృదయంలో ఉన్న చీకటి అంధకారము సాతాను క్రియలన్నీ బయటికి వెళ్ళిపోవాలంటే పరిశుద్ధాత్ముడు రావాలి ప్రతి ఒక్కరి హృదయంలోనికి. దేవుని యొక్క వెలుగు రావాలి, దేవుని ఆత్మ మనలోనికి రావాలి. అప్పుడే బలహీనులు పనికిరాని వీరు అనుకున్న వాళ్ళు దేవుని కొరకు ప్రకాశిస్తారు. అది అసాధ్యం అనుకున్నది సాధ్యమవుతుంది. మనం బయటికి వెళ్ళి ఏమి చేయలేకపోయినా మనలో దేవుని యొక్క వెలుగును చూసినప్పుడు అది మనకు తెలియదు, దేవుడు మన పక్షంగా ఆత్మీయ యుద్ధం చేస్తున్నాడు, ఆత్మీయ పోరాటం మనకు తెలియదు. కానీ దేవుని ఆత్మ మనలో ఉంటే సాతానికి తెలిసిపోతుంది, అపవాది తెలిసిపోతుంది. అభిషేకించబడినటువంటి దేవుని పిల్లలు ఏ ప్రజల మధ్య ఉన్నా, ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా సాతానికి అర్థమైపోతుంది. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని కట్టే వాళ్ళు ఎక్కడున్నా సాతానుకు గుర్తే. ఇప్పుడు ఉపయోగం ఏంటి? చర్చికి వెళ్ళగానే మనకు కావాల్సిందేంటి, మనం పొందుకోవాల్సిందేంటి? రోమ 14:17 ఏముంది చూడండి ఒకసారి. రోమపత్రిక 14:17. రోమపత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. చెప్పండి, దేవుని రాజ్యం అంటే ఏంటి అంట? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందము. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు చెప్దాం. దేవుని రాజ్యం అంటే తిండి కాదండి, తాగుడు కాదండి, ఏంటి హంగులు ఆర్భాటాలు ఎంజాయ్ శరీరము సంతోషము పెట్టుకునేది కాదు. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మలో ఆనందించడమే. నీవు దేవుని రాజ్యంలో ఉన్నావనడానికి గుర్తు ఏంటో తెలుసా? దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటావు. దేవుని ఆత్మలో నువ్వు ఆనందిస్తూ ఉంటావు. శ్రమలో ఆనందిస్తావు, కష్టంలో ఆనందిస్తావు, బాధలో ఆనందిస్తావు. భోజనం పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మలో ఆనందం. ఈ మూడు ఏ కుటుంబంలో ఉంటాయో అక్కడ దేవుని రాజ్యం ఆ కుటుంబంలో ఉన్నట్టే. దేవుని రాజ్యం ఈ మధ్యకు వచ్చినది నిత్యం గాని ప్రభువు చెప్పాడు. అంటే అర్థం ఏంటి? నీతి సమాధానం స్థాపించడానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితంలో దైవ నీతి, దైవుని సమాధానం, దేవుడిచ్చే శాంతి, పరిశుద్ధాత్మలో ఆనందం ఉంటుంది. అక్కడ పరిశుద్ధాత్మ ఉన్న చోటనే దేవుని రాజ్యం ఉన్నట్టు. ఆమేన్. పరిశుద్ధాత్మ ఉన్న చోటు ఏంటి అని అంటే అక్కడ నీతి ఉంటుంది, వారిలో సమాధానంగా ఉంటారు. ఆ కుటుంబంలో దేవుని పరిశుద్ధాత్మలో ఎప్పుడు ఆనందిస్తారు. పరిశుద్ధాత్మలో ఆనందించే కుటుంబీకులై ఉంటారు వారు. దేవుని రాజ్యంలో ఉండడానికి గుర్తు అవి. కాబట్టి దేవుని రాజ్యం మన మధ్యలోకి వచ్చింది అనడానికి అది గుర్తు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడడం చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈరోజు మనం అడుగుతున్నాం కదా, ఈ లోక సంబంధమైన సమస్యలు ఎన్నో మనకు ఉండొచ్చు, కానీ వాటిని జయించడానికి పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలి. హల్లెలూయా. వాటన్ని అధిగమించడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. యేసు ప్రభు వారికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం అయితే శరీరధారిగా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మనిషి కుమారుడిగా మరి మనకెంత అవసరం? అపొస్తలుడైన పౌలు అంటాడు, పరిశుద్ధాత్మలో క్రీస్తు ఆత్మ లేనివాడు ఎవడు? క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతాం మాట. రోమా 8:14 ఉంటుంది, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారన్నమాట. మీరు ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో 14వ వచనం, వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేన్, హల్లెలూయా. 9వ వచనం కూడా
దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే అనగా పరిశుద్ధాత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఏంటంట మరి యేసుప్రభువు నమ్ముకుని బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరు? ఆయన వాళ్ళు కారా? చెప్పండి, మీరే ప్రశ్న వేసుకోవాలి. వాక్యం ఏమి స్పష్టంగా చెప్తుంది. మీరు ఆత్మ స్వభావం గలవారా శరీర స్వభావం గలవారా? దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావం గలవారే. ఆత్మ విషయాలు ఆలోచిస్తారు, దైవిక విషయాలు ఆలోచిస్తారు. శరీరానుసరమైన మనస్సుతో జీవించరు. ఆత్మానుసారమైన మనస్తత్వం ఉంటుంది. క్రీస్తు ఆత్మ లేని వాళ్ళైతే ఆయన వాళ్ళే కారంట. అందుకనే ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు. 14 వచనం, రోమా 8:14. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులే చెప్తాం హల్లెలూయా. కాబట్టి అడగండి. ఇదే మర్మం కాదు, డైలమాలో పడ్డట్టు అలా ఉండకండి. ఇది మర్మమేం కాదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మనం ఆయన అడగాలి. ఒక సాధారణ విశ్వాసులు వెళ్ళి దేవుని కొరకు అలాగ జీవిస్తున్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన నీవు నీ కుటుంబంలో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, మనుషుల మధ్య, పనిచేసే మధ్య, ఉద్యోగం చేసే కాడ ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మచేత నింపబడిన నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడిన వ్యక్తివైతే ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావం ఇతరుల మీద పడుతుంది. నువ్వు సాక్షిగా ఉండగలుగుతావు. ఈరోజు ఏం అడుగుతున్నారు విశ్వాసులు? ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలి? దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ఏం అడుగుతున్నాం? సాతాను అంటాడు, మీరు పై అడగొద్దు, పరలోకం చూడొద్దు, పరలోకంలో అడగొద్దు, అసలు మీకు పైన ఉన్నవి దేవునికి సంబంధించిన వద్దు 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 వద్దు. మీరు ఏమైనా భూమి మీద ఏం దొరుకుతుందో చూడండి, భూమి మీద సంబంధించిన అడగండి అంటాడు. అది అవసరమే, కానీ ముందు దీన్ని అడగమంటాడు దేవుడు. నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకమని యేసయ్య చెప్పాడు. వద్దొద్దు వద్దు, ఈ లోక సంబంధం వెతకండి, నేను ఇస్తాను, నాకు మొక్కు, నీకు ఇస్తాను. యేసు ప్రభువుతో ఆఫర్ ఇచ్చింది, యేసు ప్రభువుకి ఆఫర్ ఇచ్చింది ఎవరు? సాతాను. నాకు నమస్కారం చేయి, నీకు ఇస్తా, భూమి అంతా ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు విశ్వాసులకు కూడా యేసయ్యకి ఆఫర్ ఇచ్చినాడు, మీకు ఇవ్వడా, మనకి ఇవ్వడా? అందరికి ఇస్తాడు. ఏం అడగమంటాడు సాతాను? దేవుడు ఏం అడగమంటాడు? పరిశుద్ధాత్మను అడగండి అని ప్రభు చెప్పాడు. అడగొద్దు అంటాడు సాతాను. అడగొద్దు, మీకు అవసరం లేదు అంటాడు. మనకి తెలుసు మనల్ని డైవర్ట్ చేస్తాడు. విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకోవద్దు, విశ్వాసులు ఆత్మానుసారంగా నడవద్దు, విశ్వాసులు ఆత్మచేత నడిపించబడొద్దు, విశ్వాసులు దైవ కార్యాల మీద మనసు పెట్టొద్దు, విశ్వాసులు ప్రార్థన చేయొద్దు, వాక్యం చదవద్దు, పరిశుద్ధాత్మతో నింపబడొద్దు, ఉపవాసం ఉండొద్దు, దేవుని ఆరాధించొద్దు. పరలోక సంబంధమైన ఏది కూడా విశ్వాసులు అడగకుండా, వెతకకుండా డైవర్ట్ చేస్తాడు అంతే. ఆ డైవర్ట్ లో అందరూ డైవర్ట్ అయిపోయి డైలమాలో అయిపోయి మొత్తం రాంగ్ వేలో పోతున్నారు. విశ్వాసులందరూ ఈరోజు ఏం వెతుకుతున్నారు? దేవుని ఆరాధించాల్సిన విశ్వాసి ఏం చేస్తున్నాడు? ఆదివారం ఏం వెతుకుతున్నాడు? లోకాశలతో నింపబడిన విశ్వాసులు ఏం చేస్తున్నారు? పునరుద్ధాన బలము కొరకు పరిగెడుతున్నారు ఆ ప్రభు సన్నిధికి. ప్రభు యొక్క శక్తిని చూడాలి, ఆయన బలాన్ని పొందుకోవాలి, ఆయన బలమును ఎరుగు నిమిత్తము నేను అంటున్నారా? లేదు లేదు. సాతాను బలాన్ని పొందుకోవడానికి, లోకాన్ని పొందుకోవడానికి, లోకమంతా సంపాదించి ఏమి తీసుకొని పోకుండా నరకానికి పోవడానికి సాతాను చెప్పిన ఆలోచనలు పరిగెడుతున్నారు. కానీ దైవానికి విరుద్ధంగా, దైవ ఆలోచనకి విరుద్ధంగా సాతాను బోధిస్తాడు. ఈరోజు సంగమ, మీరు భూ సంబంధమైన వాటి గురించి ఎక్కువ కంగారు పడొద్దు. ఏం తేలేదు, ఏం తీసుకొని పోలేదు. అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైనది. యేసును మనం పొందుకోవాలి, ఆయన ఆత్మను పొందుకోవాలి, ఆయన బలాన్ని పొందుకోవాలి, ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి. మరణించిన తర్వాత ప్రభువుతో ఉండగలిగిన ఆ అర్హతను మనం పొందుకోవాలి. యేసు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే శక్తిని మనం పొందుకోవాలి. బతికున్నప్పుడు అది వెతకనివాడు సాతాను. ఈ వాక్యం ప్రకారం సాతాను మనం అలా చేయలేడు, మోసం చేస్తాడు. కాబట్టి మనము సాతాను తంత్రాలను ఎరిగిన వారంగా ఉండాలి. అంటే ఏం చేయాలి? కష్టపడాలి, వ్యవసాయం చేయాలి, కూలి పని చేయాలి, ఉద్యోగం చేయాలి, పని చేయాలి. శరీరము పని చేయడానికే ఉంది, కష్టపడాలి శరీరం. కానీ నీ ఆత్మ దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలి. నువ్వు శరీరం బలవంతుడువా బలహీనవా తర్వాత విషయం, ఆత్మలో మాత్రం నువ్వు బలవంతురాలుగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి. ఆత్మలో నువ్వు బలం పొందుకున్నప్పుడు నీ శరీరము క్షీణించిన, కృషించిన, అంతరంగ పురుషునందు నువ్వు నూతన బలం పొందుకుంటే ఇక నీ ముందు ఏ శక్తి నిలవలేదు. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయనతో ఉండే ఆ అర్హతను మనం పొందుకుంటాం. దేవుని రాజ్యం మాటలతో లేదు, శక్తితో ఉంది. 1 కొరింథీ
4:20 మొదటి కొరింథీ పత్రిక 4:20 కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు, తీయని మాటలు, లోక సంబంధమైన మాటలు కాదు కానీ దేవుని శక్తి కావాలి సంఘానికి. విశ్వాసులు మాట్లాడితే నాన్ స్టాప్ మాట్లాడతారు వదరబోతుల్లా. నిజంగా కొన్ని మాటలు, విస్తారమైన మాటలు, శక్తి లేదు వాటిలో. దేవుని ఆత్మతో నింపబడిన విశ్వాసంలోనే శక్తి ఉంటుందండి. విస్తారంగా చేసే ప్రార్థనలు కూడా శక్తి ఉండదు. శక్తితో నింపబడి చేసే ప్రార్థన శక్తి ఉంటుంది. యూదా పత్రిక 21వ వచనంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి ఒక విశ్వాసి. 1 కొరింథీ 4:20 మాటలు, దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉన్నదన్న విషయం మీరు నోట్ చేసుకోండి, మీ హృదయాల మీద రాసుకోండి. ఆషామాషిగా చేయొద్దు. లోకాన్ని చూడకండి, లోకం పోతుంది, లోకం సమయం దగ్గర పడింది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, లోకము నటన గతించుచున్నది, అంతం దగ్గరికి వచ్చింది, అంతం రాబోతుంది, మరి కొద్ది నెలలు, సంవత్సరాలే. మీరు ఎదురు చూడండి, యేసే రాకడ కొరకు సిద్ధపడండి. మీరు ఏం అడుగుతున్నారు? యేసు పునరుద్ధాన బలాన్ని, దేవుని శక్తిని, అభిషేకాన్ని అడుగుతున్నారా? అది మనం పొందుకుంటే మిగతాది పొందుకున్నా పొందుకోకపోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. దేవుడు ఇస్తాడు, కంగారు పడకండి. భూమి మీద దేవుడు మనం ఏటిని అడిగితే అవి ఆయన ఇస్తానన్నాడు. మీరు వేటిని బంధిస్తారో పరలోకం బంధించబడతాయి, మీరు వేటిని విప్పుతారో అవి పరలోకం విప్పబడతాయని చెప్పాడా లేదా? మీరు అడగండి, దేవా ఇది కావాలి, ఇది జరగాలి భూమి మీద. యేసు నామములో ఆజ్ఞాపించే ప్రార్థనలు చేయాలి. ఎప్పుడు? ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నువ్వు అథారిటీగా ఆజ్ఞాపించే ప్రార్థన చేయగలవు. ఆజ్ఞాపించే ప్రార్థన శక్తితో నింపబడినప్పుడే వస్తాయి. ఆగు అంటే గాలి తుఫాను ఆగిపోయాయి. లాజరు బయటికి రా అంటే వచ్చాడు. వెళ్ళిపో అంటే దయ్యాలు వెళ్ళిపోయాయి. అంటే అది ఎప్పుడు వస్తుంది? ఆ ప్రార్థన ఎప్పుడు వస్తుంది? ఆ పవర్ నీలో ఉంటే, ఆ బలం నీలో ఉంటే, ఆ ఆత్మ నీలో ఉంటే, దేవుని శక్తి నీలో ఉంటే ఆ ప్రార్థన వస్తుంది. ఏమీ లేకుండా బంధిస్తున్నాను, విడిపిస్తున్నా అంటే నిన్ను బంధించేస్తాయి, నిన్ను దొక్కేస్తాయి. ఫస్ట్ తెలుసా, మనం ఏం అడగాలని దేవుడు చెప్తున్నాడు, అపోస్తలులు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం పొందుకున్నారు. కొత్తగా విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటారు. ఈ సూత్రం కరెక్టేనా కాదా? కరెక్టా కాదా? దేవుని వాక్యం సమరయ వారు అంగీకరించారని చెప్పి పరిశుద్ధాత్మతో నింపబడడానికి వారు ప్రార్థన చేయాలని వాళ్ళు పిలిపించారు. ఇది అవసరమా విశ్వాసకి? ఇది అవసరమా కాదా? మరి ఏ అవసరం గుర్తొస్తుంది మనకు? ఇది చేయండి. ఫస్ట్ ఉపవాసం ఉండండి. మీరు అడగండి, ఒక్క పూటైనా అడగండి. ఆయన అన్యాసుడు కాదుగా, పక్షపాతి కాడుగా. దేవుడు పక్షపాత కాదండి, కానే కాదు. దేవుడు అభిషేకించి పంపించిన తర్వాత అద్భుతాలు జరిగాయి. ఈరోజు దేవుడు నిన్ను అభిషేకించడా? ఆ అభిషేకించబడిన నీవు ప్రార్థన చేస్తే సాతాను బలవంతుడు, వాని కోటలు కూలిపోవా, వారి పునాదులు అదిరిపోవా? పరిశుద్ధాత్మతో నింపబడిన నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్యలన్నిటికీ విడుదల రాదా? వస్తుందా రాదా? తప్పకుండా వస్తుంది. అందుకనే మనం బలవంతులుగా ఉండి ఆ బలవంతుని బంధించాలి, ఆ సమస్యలు మనము గద్దించాలి. అందుకని ప్రతిరోజు ప్రేయర్ లైఫ్ అవసరం. నీకెంత తెలిసినా తెలియకపోయినా ప్రార్థనకి చదువు అవసరం లేదు కమ్మా. అవసరమా? ప్రేయర్ చేయడానికి డిగ్రీలు చేయాలా? అవసరం లేదు. బైబిల్ కూడా నీకు చదువు రాకపోయినా పర్వాలేదు. నువ్వు ప్రార్థన పరుడుగా ఉంటే చాలు. దేవుడు నీతో ఉంటాడు, దేవుని ఆత్మ నీలో ఉంటాడు. ఆయన నీవు చేసే ప్రతి మనవి ఆయన ఆలకించి ఆయన నీ పక్షంగా పనిచేస్తాడు. ఇప్పుడు వీరిని దేవుడు అలాగో అభిషేకించి వాడుకున్నాడు. అసాధారణమైన కార్యాలు వారి జీవితంలో జరిగాయి. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే రాయబడింది. పౌలు, శీల, ఇంకా కొంతమంది ప్రవక్తలు అందరూ కలిసి సంఘములో ఉపవాసం ఉంటున్నారట. ఏమంటున్నారు? ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన చిత్తము ఎవరి పట్ల ఏం చేయాలనుకుంటాడో అది బయలుపరుస్తాడు. ఆ నడిపింపు మనకు తెలియదు కానీ తెలియకుండానే జరుగుతుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఉన్న మేలు అది. ఉపవాస ప్రార్థన ద్వారా జరిగే మేలు ఏంటంటే, కలిసి సంఘములు అందరూ ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వారి పట్ల ఏం చేయాలనుకున్నా అది బయలుపరుస్తాడట. ఇప్పుడు ఇక్కడ పౌలు, శీల అనే బర్నబా, పౌల్ని దేవుడు ఏర్పరచుకుని, నేను వారిని నా పని కొరకు ఏర్పరచుకున్నాను, వారిని పంపేయండి అని చెప్పాడు. చదువుతారా? తీస్తే ఎవరన్నా 13:3 అపొస్తలుల కార్యం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతి నుంచి వారిని పంపిరి. ఎన్నో చూస్తున్నాం చేతులు ఉంచడం. ఇది 3వది. 6వ అధ్యాయము 6వ వచనంలో 7 మీద వారి చేతులు ఉంచారు, ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఫిలిప్పు, స్టెఫను ఇలాంటి వారు.
తర్వాత సమరయ వారు వాక్యం విన్నారని చెప్పినప్పుడు అపొస్తలులను పిలిపించారు. పేతురు యోహానులు వచ్చి వారి మీద చేతులు ఉంచగా వారు ఏం చేశారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇక మూడోది, ఇక్కడ అపొస్తలులు వీరి మీద చేతులు ఉంచి పంపించారు. దేని కొరకు? పరిశుద్ధాత్మను మాట్లాడుతున్న ఉపవాసం ఉన్నప్పుడు, ఇదిగో పౌలును బర్నబాను నేను ఏర్పరచుకున్నాను నా సేవ కొరకు, వారు నా పని కొరకు వారిని మీరు పంపించడానికి. వారు ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి వారిని పంపించారు. ఇక మామూలు వాళ్ళు, ఇక అపొస్తల కార్యంలో హీరోలు అన్నమాట. పౌలు మామూలుడు కాదు, బర్నబా మామూలు. ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి పంపిస్తే దేవుడు తన యొక్క అనాది ప్రణాళిక ఉద్దేశం అంతా కూడా అద్భుతంగా వారి ద్వారా నెరవేర్చుకొని సంఘానికి రోజు రావాల్సిన 14 పత్రికలు అపొస్తలుల పౌలు ద్వారా రాయించాడు. సంఘానికి కావలసిన ప్రతిదీ కూడా దేవుడు పౌలు ద్వారా అనుగ్రహించేశాడు. అంత గొప్ప ప్రణాళిక నెరవేర్చబడింది. ఎప్పుడు? ఉపవాసం ఉన్నప్పుడు, కనిపెడుతున్నప్పుడు, ప్రభు పాదాల దగ్గర గడుపుతున్నప్పుడు ఇలాంటి దైవ ప్రణాళికలు మన కుటుంబం పట్ల నెరవేరుతాయి. ఆమేన్. నీకు తెలుసా నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో? తెలుసా అండి? మనకు తెలుసా? మనకి డైరెక్ట్ అంతా తెలియదు, కానీ ఆ నడిపింపు మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే ప్రభు దగ్గర ఎవరు ఎక్కువ గడుపుతారో, ఎక్కువ ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో, దేవుని దగ్గర కనిపెడుతూ ఉంటారో, విడుదల కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, అప్పుల కోసం కావచ్చు, భూమి మీద ఉన్న సమస్యలు ఏదైనా కావచ్చు, దేవుని ప్రణాళిక మన పట్ల నెరవేరడానికి మనం అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రణాళికను మన పట్ల నెరవేరుస్తాడు, అది బయలుపరుస్తాడు. ఆ దిశగా నడిపింపు మనకి ఇస్తాడు. ఆమేన్. డోర్స్ ఓపెన్ అవుతాయి, ద్వారాలు తెరవబడతాయి. ఎన్నో సంవత్సరాలుగా మోయబడినటువంటి ద్వారాలు తెరవబడతాయి, కట్టబడిన కట్లు తెగిపోతాయి. ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటాం. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా మనం మార్చబడతాం. దేవుని చిత్తం ఏంటో మన పట్ల అర్థమైపోతుంది. పౌలు బర్నబాకు తెలియదు, అందరితో పాటు కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడు సడన్గా వారితో మాట్లాడుతాడు పరిశుద్ధాత్ముడు. వెంటనే పౌలుకు బర్నబాకు దేవుని చిత్తం ఏంటో బయలుపరచబడింది. వారు ఆ దిశగా వెళ్ళి కలిసి పరిచయ గొప్ప సేవ చేశారు. ఆమేన్. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. చేతులుంచడం, దైవ సేవకులు చేతులుంచడం ఆశీర్వాదమా కాదా? దైవ సేవకులు దీవించడం, హస్తనిక్షేపణ చేయడం మనకు మేలా కీడా? చేతులుంచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పాత నిబంధనలు. ముందు మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 సందర్భాలు చూస్తాం. హస్త నిక్షేపణ చేయడం, అభిషేకించడం, చేతులుంచి ప్రార్థించడం, విశ్వాసులు లోబడడం, వాక్యానికి లోబడడం, దేవునికి విధేయులవ్వడం పరిశుద్ధాత్మతో నింపబడడానికి కారణం అవుతుంది. దేవుడు తనకి విధేయులైన వారికి పరిశుద్ధాత్మనిచ్చాడు, శక్తినిచ్చాడు. ఈరోజు ఆశ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుడు అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. దేవుడు ఎన్నో మనకు ప్రార్థన అవసరతలు ఉన్నాయి, రిక్వెస్ట్లు ఉన్నాయి, ఆశ ఎంతో ఉంది, దేవుడు ఇది చేయాలని కోరిక ఉంది, కానీ అధిగమించలేకపోతున్నాం. ఆకాశ మండలము దురాత్మల సమూహములు ఉన్నాయి, అంధకార సంబంధులకు లోకనాథులు ఉన్నారు. ప్రతి ప్రార్థన పరలోకానికి వెళ్లకుండా అడ్డుకునే దురాత్మలు ఉన్నాయి. నీ ప్రార్థన ఆపే దయ్యం ఒకటి ఉంది, నీ ప్రార్థన ఆపే దురాత్మ ఒకటి ఉంది. మన ప్రార్థనలను అడ్డుకునే సైతాను ఆత్మలు, దురాత్మలు ఎన్నో ఉన్నాయి. వాటిని దాటుకొని అధిగమించి వెళ్ళాలి మన ప్రార్థన. అంటే మన ప్రార్థన ఒట్టొట్టి ప్రార్థనలు అయితే వెళ్ళవమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడినట్టు వేషధారణతో కూడిన ప్రార్థనలు కొన్ని ఉంటాయి, ముఖస్థుతి ప్రార్థనలు ఉంటాయి. అవి కాకుండా నిజముగా మొరపెట్టేవారు, యథార్థంగా మొరపెట్టేవారు, వారి వస్త్రములు కాక హృదయాలను చింపుకొని పశ్చాత్తాపంతో కన్నీళ్లతో దేవుని దగ్గర వేదనతో మొరపెట్టేవారు ఉంటారు. వారు నిజంగా వారి ప్రార్థనలు విజయవంతంగా జవాబులు తీసుకొని వస్తాయి. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడి చేసే ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. అందుకని రోమా 8:26 ఉంది కదా, ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. యుక్తంగా ప్రార్థన ఎలాగో చేయాలో మనకు తెలియదు. మిమ్మల్ని ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? ఎంతసేపు చేస్తారు? సాధారణ మనం ఎంతసేపు చేస్తాం? ప్రార్థన చేయమ్మా, ప్రేయర్ చేయంటే ఎంతసేపు చేస్తావు? పోనీ ఇంటి దగ్గర ఎంతసేపు చేస్తావు? పావు గంట చేస్తావు, అర్ధగంట చేస్తావు, గంట సేపు చేస్తావు. 24 hours చేయలేవుగా. కానీ దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే ఆయన 24 hours/7 నాన్ స్టాప్ గా మన పక్షంగా మనలో ఉండి తండ్రికి ప్రార్థన చేసే పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. ఆయన్ని పొందుకోవాలి, ఆయన అడగాలి, ఆయనతో నింపబడాలి, నడిపించబడాలి. అదే ఈరోజు మనం నేర్చుకున్న అంశం. చేతులుంచగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి. అపొస్తలులు 8:17. చేతులుంచగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు విశ్వాసులు. ఇక మామూలు విశ్వాసులు కాదు, వాళ్ళే పెద్ద అపొస్తలులాగా అయిపోయారు.
సంఘము పాతాళ లోకపు ద్వారము సంఘం ఎదుట నిలవనేరవు. పరలోక రాజ్యపు తాళం చెవులు ఒక అభిషిక్తునికి దేవుడు ఇస్తాడు. పరలోక రాజ్యపు తాళాలు అభిషిక్తుడైన వానికి దేవుడు ఇస్తాడు. సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారం, నరక ద్వారాలు సంఘం ఎదుట నిలబడలేవు, వణికిపోతాయి. సంఘము సత్తువ గల సంఘముగా ఉంటే, జీవము గల సంఘముగా ఉంటే, ప్రార్థించే సంఘముగా ఉంటే. ఈరోజు లోకాశలతో నింపబడిన సంఘాలు పతనమైపోతున్నాయి. ఆ దుస్థితి దూరమైపోవునుగాక. ఆ దుస్థితి సంఘములో నుండి నశించునుగాక. లోకాశలు విశ్వాసంలో నశించిపోవునుగాక. శాపగ్రస్తమైన జీవితాలు నాశనమైపోవునుగాక. దేవుడు వారిని మార్చునుగాక. దేవుడు సంఘాన్ని విడిపించునుగాక. క్రీస్తు నామానికి మహిమ తెచ్చే సంఘం విశ్వాసులు వచ్చుదురుగాక. అపవిత్రమైన ఆలోచనతో, లోకాశలతో, శరీరానుసరమైన ప్రకృతి సంబంధమైన విశ్వాసుల మనస్తత్వాలు మార్చబడునుగాక. దేవుడు కోరుకునే సంఘము కావాలి. దేవుడు కోరుకునే సంఘం కావాలి. మోకరించడం ప్రార్థన చేద్దాం. అభిషేకించబడిన వాడే దేవునికి మహిమ తెచ్చేవాడు. అభిషేకించబడిన వాడే దేవుని సంతోషపెట్టేవాడు. అభిషేకం పొందిన వాడే దేవుని మహిమపరిచేవాడు. దేవుని కొరకు జీవించే విశ్వాసులు కావాలి. ఆత్మతో నింపబడిన సంఘము కావాలి.